నమస్తే. స్టూడియో 18 న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ స్పెషల్ మాట ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక విశిష్ట వ్యక్తితో సాగుతున్నటువంటి మాట ముచ్చట ఈరోజు మరో విశిష్టమైనటువంటి వ్యక్తితో మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ విశిష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసుకునే ముందు అసలు ఆయన అంటేనే ఒక విలక్షణత, ఆయనకు ఉన్నటువంటి రూపం సుస్పష్టము అనేటువంటిది మనం అందరికి కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ కాకి నుంచి ఖద్దరు చొక్కాకు వచ్చినటువంటి ఆయన నిజంగా ఆయన చరిత్ర, ఆయన అనుభవాలు, అదేవిధంగా ఆయన జీవితం మనకు చెప్పేటువంటివి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్గా ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు. ఏకంగా ఈరోజు జేడీగా పనిచేసిన ఆయన ఇంటి పేరునే జేడీగా మార్చుకున్నటువంటి వైనం. మరి ఇలాంటి ఈ పరిస్థితులతో ఆయనతో మన మాట ముచ్చట కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీనారాయణ గారు, ఎలా ఉన్నారు? జై భారత్ అండి, చాలా చక్కగా ఉన్నాను. సో మొత్తం మీద కూడా కాకి నుంచి ఖద్దరికి వచ్చారు. సో ఎలా ఉంది సార్ రాజకీయ? బాగుంది, రెండిట్లోనూ ప్రజాసేవ. కాకిలోనూ ప్రజాసేవ, ఖద్దర్లోనూ ప్రజాసేవ. కాబట్టి కేవలం బట్టల రంగు మారింది కానీ ఆలోచన దృక్పథం అదే. సో గత తరం ఆలోచన విధానాలు అంటే గతంలో రాజకీయాల్ని చూశారు, ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి రాజకీయాల్ని చూస్తున్నారు. ఈ తరుణంలో ఇవాళ జై భారత్ పేరుతో ఒక సొంత పార్టీని కూడా తీసుకుని వచ్చారు. మరి ఈ సందర్భంలో అసలు జై భారత్ పెట్టడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? ఏమైపోయిందంటే దేశంలోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ రాజకీయాల పేరుతో రాజకీయాలను చాలా భ్రష్టు పట్టించారు. యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయాల రాజనీతినే మార్చేశారు. కాబట్టి మళ్ళీ రాజనీతి దిశగా మన ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే రాజనీతి పోతుందో ప్రజాస్వామ్యం అన్నది ప్రజలకు సహాయం చేయకుండా ప్రజలకు విరుద్ధంగా పనిచేసే యంత్రాంగంలాగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం, ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఏ విధంగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద సభలు పెట్టి మనం రాష్ట్రంలో మాట్లాడాల్సింది అభివృద్ధి గురించి మాట్లాడాలి, మనకున్న అనేక విషయాల గురించి మాట్లాడాలి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి, విభజన హామీల గురించి మాట్లాడాలి, పోలవరం గురించి మాట్లాడాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడాలి, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడాలి, పెరిగిపోయిన రేట్ల గురించి మాట్లాడాలి, పెరిగిపోయిన నిరుద్యోగం గురించి మాట్లాడాలి. ఇవి ఎక్కడా మాట్లాడట్లేదు. ఎప్పుడు చూసినా కూడా పథకాలు, ఉచితాలు, వీటి గురించే హామీలు మాత్రమే. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ విశిష్టంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ 2 రోజుల్లో, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ, నేను నా మేనిఫెస్టోని బాండ్ పేపర్ మీద రిలీజ్ చేస్తాను. గత ఎన్నికల్లో కూడా నేను అదే విధంగా చేశాను. ఈరోజు మా జై భారత్ నేషనల్ పార్టీ వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. అంటే కొత్త ఒరవడిని తీసుకురావాలి, అంటే ఇచ్చినది మాట ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి, సూచించడానికి జై భారత్ నేషనల్ రాజకీయాల్లోనే మొదటిసారి అనుకుంటాను. నేను 2019లో రిలీజ్ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఒక ఎంపీ ఈ విధంగా బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం. అంటే ఇదంతా ఏంటంటే బాధ్యతాయుత రాజకీయాలు ఎప్పుడైతే ఉంటాయో అది రాజనీతి అవుతుంది. బాధ్యత లేని రాజకీయం ఏదైతే ఉంటుందో అది అప్రజాస్వామ్యం అవుతుంది. అది మళ్ళా కూడా రాచరికం దిశగా వెళుతుంది అన్నది నా కాన్సెప్ట్. అందువల్ల నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలంటే రాజకీయాల్లో బాధ్యతను చొప్పించగలిగితే తప్ప వేరే పర్యాయం లేదు. అందుకనే ఆ బాధ్యతాయుత రాజకీయాలు చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ముందుకు వచ్చింది. అంటే ఇవాళ రాజకీయం కాదు, రాజనీతిని చూపిస్తా అంటారు. ఎస్. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే గతంలో దాదాపు 3 లక్షల ఓట్ల వరకు కూడా సంపాదించినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇవాళ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది, అసలు వాళ్ళు మీతో మమైకమవుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంది? ఎందుకంటే విశాఖ నాకు కొత్తది కాదు. ఎందుకంటే అంతకుముందు నేను పెరిగింది అంతా కూడా విశాఖలోనే. నేను 2 సంవత్సరాలు, చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు సీలియర్ ప్రాజెక్ట్లో పనిచేసేవారు. వారు అప్పుడు ఇక్కడే ఉండేవారు, ఫ్యామిలీ. అంటే మా అమ్మ, మా అక్కలు, నేను అప్పుడే పుట్టాను 65లో. ఆ తర్వాత 67 వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత శ్రీశైలానికి వెళ్ళిపోయాం మేము. సో ఆ విధంగా విశాఖ అన్నది చాలా చిన్నతనంలోనే ఏ ప్రాంతంలో అయితే మనం తిరుగుతామో, ఆ ప్రాంతం నీళ్లు తాగుతామో, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ తర్వాత నేను
పనిచేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు విశాఖకు వచ్చాను. కోర్స్ అనేక స్కూల్స్, అనేక కాలేజెస్ నేను విజిట్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా ఒకసారి రావడం జరిగింది. ఆ తర్వాత సిబిఐలో పనిచేస్తున్నప్పుడు కూడా, ఇది కూడా విశాఖపట్నం సిబిఐ కూడా నా దగ్గరే ఉండేది కాబట్టి తరచూ నేను ఇక్కడికి వస్తుండేవాను. ఆ తర్వాత 2019లో ఎన్నికల్లోనే నేను ఇక్కడి నుంచి పోటీ చేశాను. ఆ విధంగా విశాఖతో ఉన్న అవినాభావ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే గతంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి మీరు ఇవాళ జనసేనను వీడడానికి గల కారణాలు ఏంటి? జనసేనలో నేను చాలాసార్లు చెప్పాను ఈ కారణం. ఎందుకంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటూ రాజకీయాలను రాజనీతిగా మార్చాలన్న కాన్సెప్ట్. అదేంటంటే అది 24/7 జాబ్. ఎందుకంటే ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థను మార్చాలంటే మనం దాంట్లో 24 గంటలు ఉండాలి దాంట్లో. సో ఆ విధమైన ఆలోచనలతో అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న నినాదంతో జనసేన పార్టీ ఉన్నప్పుడు నేను అందులో జాయిన్ అయ్యాను. ఎన్నికల్లో నాకు విశాఖపట్నం సీట్ ఇవ్వడం జరిగింది ఎంపీగా. అందులో పార్టీ, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు వీరందరూ కూడా ఎంతో చక్కగా నాతో నడిపించారు. ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళా ఈ జనసేనలో ఉన్నాను నేనప్పుడు. కానీ అప్పుడు అధ్యక్షుల వారు ఆయన మళ్ళా నేను ఫిలిమ్స్లోకి వెళ్ళిపోతాను, సినిమాల్లో నటించడానికి వెళతాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ రాజకీయాల నుంచి రాజనీతికి మార్చాలన్న ప్రక్రియలో అది ఎక్కడైనా అది ఒక స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండిపోతుందేమో అనేది, ఎక్కడైనా ఆటంకంగా ఉంటుందేమో. ఎందుకంటే 2 ప్రస్థాపిత రాజకీయ పార్టీలను మనం కనుక ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలంటే మనం వాళ్ళకన్నా ఎక్కువ శ్రమ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ పరిశ్రమ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ ప్రజల్లో మనం మమేకం అవ్వగలం, అప్పుడే మనం చేయగలము. కాబట్టి వారు ఆ విధంగా తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఏదైతే రాజనీతి దిశగా వెళదామనుకుంటున్నామో దానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ సమయంలో నేను జనసేన నుంచి బయటికి రావడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వినబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు ప్రత్యేకంగా ఓట్లను చీల్చడం కోసం వైసీపీకి బి టీమ్గా కూడా వచ్చినటువంటి పార్టీగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. దానిపైన మీరేమంటారు? ఎక్కడైతే నా ప్రభావం వల్ల, మా పార్టీ ప్రభావం వల్ల ఎక్కడైతే భయం మొదలైందో ఆ భయం మొదలైన వాళ్ళు ఇటువంటి రూమర్స్ను అన్నవి వాళ్ళు మొదలు పెడతారు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఓట్లు చీల్చడానికి వచ్చింది కాదు, సీట్లు చీల్చడానికి వచ్చింది. సీట్లు చీల్చుకొని మేము అసెంబ్లీలో ప్రవేశిస్తాం. అసెంబ్లీలో 2 పార్టీలను అడుగుతాం, మీరు ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పేసి. సో ఈ విధమైన రూమర్సు, ఈ విధమైన కామెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ మధ్య స్ట్రాటజిస్టులు ఎక్కువైపోయారు. దేశంలో, రాష్ట్రంలో స్ట్రాటజిస్టులు ఎక్కువైపోయి వాళ్ళు ఇటువంటి విభేదాలు సృష్టించి ఏదో విధంగా పార్టీలను, ఆ పార్టీ యొక్క ఏదైతే ప్రవాహం ఉంటుందో ఆ ప్రవాహాన్ని ఎక్కడో అడ్డుకోత వేసి ఏదో దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇందులో ఏమాత్రం తథ్యం లేదు. ఎందుకంటే రాష్ట్రం బతకాలి అంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ కావాలి రాష్ట్రానికి. ఈ రాష్ట్రం అన్నది ప్రజాస్వామ్యము బతకాలి అంటే స్వతంత్ర గొంతుకలు కావాలి మనం. ఇప్పుడు ఏమైపోయింది, ఈ 2 పార్టీల్లో ఉన్నవాళ్ళు పార్టీ అధినేతను ఉల్లంఘించి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. వాళ్ళ మనసుల్లో ఉంటుంది ఏదైనా మాట్లాడితే విప్పు కొరడా వాళ్ళ మీద జులూపిస్తారు. సో అలా కాకుండా ఇద్దరిని ప్రశ్నించే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాలి అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. స్వతంత్ర భావకత. ఎందుకంటే రేపు పోలవరం గురించి ఎవరైనా మాట్లాడారంటే ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు, నువ్వు చేయలేదంటే నువ్వు చేయలేదండి. రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇద్దరు కొట్టుకుంటారు. ప్రత్యేక హోదా గురించి అడగాలి అంటే, కాబట్టి ఎవరైనా ఒకరు ఉండి అసెంబ్లీలో ప్రత్యేక హోదా మీరిద్దరూ ఎందుకు తీసుకురాలేదు అని అడగడానికి కూడా ఒక గొంతు కావాలి. సో ఆ విధమైన స్వతంత్ర గళం, స్వతంత్ర భావం ఏదైతే ఉందో అది వినిపించాల్సిన అవసరం ఉంది. చాలా పార్టీలు అంటుంటారు మేము గెలవడం చారిత్రాత్మక అవసరం అని చాలామంది అంటారు. కాబట్టి మన అసెంబ్లీలో ఇండిపెండెంట్ గొంతులు ఉండడం అన్నది ప్రస్తుతం మన రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం అని నేనంటాను. కాబట్టి ఆ భూమిక జై భారత్ నేషనల్ పార్టీ తీసుకోవడానికే తీసుకొచ్చాను. మీరు పుట్టింది కర్నూలులో, ఇవాళ రాజకీయం చేస్తుంది విశాఖపట్నంలో. ఇవాళ వైసీపీ ఎజెండాలో కర్నూలును ఒక రాజధాని, విశాఖని ఒక రాజధాని, అమరావతిని ఒక రాజధానిగా పెట్టుకొని 3 రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చినటువంటి ఈ సందర్భం, మరి ఈ 2 ప్రాంతాలతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి మీరు అసలు ఈ 3 రాజధానుల అంశం పైన మీకున్నటువంటి ఉద్దేశం ఏంటి? 3 రాజధానులు అన్నది ఒక ప్రజల దృష్టి మళ్లించడానికి తీసుకొచ్చిన అంశం.
ఎందుకంటే అదే అంటాను, దీన్నే రాజకీయాలు అంటారు. రాజకీయాల్లో కోర్ ఇష్యూస్లోకి ఎప్పుడు వెళ్ళరు. నిరుద్యోగం గురించి మాట్లాడదామంటే మాట్లాడరు, ద్రవ్యోల్బణం గురించి, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడమంటే మాట్లాడరు. తర్వాత వచ్చేసి మీ ఇంతకుముందు అన్నట్టు మన రాష్ట్రానికి ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడి ఇటువంటివి తెస్తారు. దాంట్లో ప్రజలను దీంట్లో బిజీగా చేసేస్తారు, టీవీ ఛానల్ను బిజీగా చేస్తారు. అసలు నేను అనేది ఏంటంటే, అసలు రాజధాని ఎందుకు అవసరం అని కూడా అంటాను. మా భూమిక ఏంటంటే 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 26 కూడా 26 అభివృద్ధి రాజధానులు కావాలంటాం మేము. 175 నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో ఇవి 175 అభివృద్ధి కేంద్రాలు కావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఒక రాజధాని పెట్టినంత మాత్రాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరి అన్ని రాజధానులు చేసేయచ్చుగా. రాజధాని అంటే ఏంటి, కొన్ని బిల్డింగులు వస్తాయి ఇక్కడంతే, పరిపాలన ఉంటుంది, మంత్రులు ఉంటారు, బ్యూరోక్రసీ ఉంటుంది, హైకోర్టులు ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల అభివృద్ధి చెందదు. ఎప్పుడు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం యొక్క పరిస్థితిని అభివృద్ధి చేసి మనం పెట్టుబడులను ఆకర్షించాలి, తర్వాత బయట నుంచి వచ్చిన పరిశ్రమలు రావాలి మన దగ్గర. ఇవన్నీ చేయడానికి అత్యంత సులభతరమైన మార్గం మన దగ్గర ఉన్నది ప్రత్యేక హోదా. అది వదిలేసి ఈ 3 రాజధానులు ఇలాంటి వీటిని బయటికి తీసుకొచ్చి ఆ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడమే మానేశారు వీళ్ళు. ఎస్, మీరు కూడా ఆ టైంలో అన్ని పార్టీలతో కలిపి ఒక ఉద్యమాన్ని చేసి జేఏసీగా ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ఏ పార్టీలకి ఆ పార్టీలు విచ్ఛిన్నమైపోయి వాళ్ళ దాని వ్యవస్థను కూడా పట్టించుకోవడం మానేశారు మీరు అన్నట్టుగా కూడా. మరి ఇలాంటి సందర్భంలో ప్రత్యేక హోదా సాధించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పనేనా? సాధ్యమేది కాదు, సాధ్యమే, మనం ప్రయత్నించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడిన పార్టీలన్నీ కూడా ఏం చేసాయి, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాము హైకోర్టులో, వేసి ఆ ప్రక్రియను కనీసం కొంతవరకు ఆపగలిగాం. అంటే మనకు ప్రభుత్వాలు ఏవైతే చేయలేని పనులు ఉన్నాయో మనం గనక చక్కగా దాన్ని మనం ఒక లిటిగేషన్ లాగా చేసుకుని జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, న్యాయ వ్యవస్థ ద్వారా మనం చేయగలిగితే చేసుకోగలం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదాని ఏంటంటే వీళ్ళిద్దరికీ తెచ్చే ధైర్యం లేదు, ప్రధానమంత్రిని నిలబెట్టి అడిగే ధైర్యం ఈ పార్టీలకు లేవు. ముఖ్యంగా అది ప్రధానంగా జరిగింది ఇక్కడ. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మళ్ళా ప్రత్యేక హోదా కావాలి, ధర్మ పోరాట దీక్షలు ఇవన్నీ ఆయన చేశాడు. ఈయన వచ్చేసి 25 మంది ఎంపీలను నాకు ఇవ్వండి, నేను మెడలు వంచుతాను అన్నాడు. ఏమైంది, ప్రత్యేక హోదా రాలేదు ఫైనల్గా. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రత్యేక హోదా అన్నది రాదు అని వీళ్ళు నిర్ధారించారు. మరి ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి 4 అవకాశాలు వచ్చినప్పుడు మీరెందుకు తెచ్చుకురాలేదని అడుగుతుంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల తరపున. నెంబర్ 1, రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరెందుకు ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టలేదు ప్రధానమంత్రి ముందు? రాష్ట్రపతి ఎన్నిక మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేసీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు వీరందరూ చేస్తే తప్ప రాష్ట్రపతి ఎన్నిక జరిగేది కాదు. ఆ సమయంలో మీరెందుకు అడగలేదు? మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీరు ద్రౌపది ముర్ము గారిని సపోర్ట్ చేస్తామని. అప్పుడు మౌనం వహించారు. మౌనం కాదు, అబ్బో మీరు మౌనం అని ఇంకా వాళ్ళని సపోర్ట్లోకి వస్తున్నారు. వీళ్ళు మౌనం కాదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ మా అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ఇంకా కూడా మాట్లాడలా, ముర్ము కంప్లీట్ చేయలే, మన వాళ్ళు 2 చేతులు ఎత్తేసారు. మూడు రాకముందే మేము ఇద్దరం సపోర్ట్ చేస్తామని. ఇది మన ఈ విధమైన పరిస్థితి మన రాష్ట్రంలో. ఆవిడ కావాలంటే మీరు చూసుకుంటే విజయవాడకు వచ్చి ఆవిడ ఏమన్నారు తెలుసా? మేము అడగకుండానే మొత్తం భారతదేశంలో మాకు సపోర్ట్ ఇచ్చిన 2 పార్టీలు తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ అని ఆవిడ చెప్పారు. కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. ఇంత దారుణం ఎందుకు? అప్పుడు అడిగింటే సరిపోయేది కదా. సిఏఏ బిల్లు పెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు అవకాశం. మొన్నటికి మొన్న ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వము లెఫ్టినెంట్ గవర్నర్కి ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వాదోపవాదాల్లో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ అని కూడా ఒకటి తీసుకురాబడింది. మరి ఎందుకు అడగలేదు? నిర్మలా సీతారామన్ గారు వచ్చి పాండిచ్చేరిలో కనుక మీరు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే మేము స్పెషల్ స్టేటస్ యూనియన్ టెరిటరీ ఇస్తామన్నారు. మరి ఎందుకు అడగలే? మరి ఇదే అంటున్నాను నేను. అంటే వీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నా కూడా భయపడి వీళ్ళు తెచ్చుకునే పరిస్థితుల్లో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. అడుగుతాం మేము. అందుకనే మొన్న తాడేపల్లికి వెళ్ళాం.
ముఖ్యమంత్రి గారిని కలవడానికి నేను, చలసాని శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్దాం. అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్దాం, అక్కడికి రండి మీరు ప్రధానమంత్రి కంటే మమ్మల్ని డిటైన్ చేసి పోలీస్ స్టేషన్లో ఒక 5 గంటలు కూర్చోబెట్టి వదిలేశారు మమ్మల్ని. అంటే ఈ విధమైన పరిస్థితిలో రాష్ట్రానికి కావాల్సిన అతి ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోక ఈ 3 రాజధానులు తెచ్చి ప్రజల మధ్య డిస్కషన్ చేసి ఇక్కడ మీటింగులు పెట్టి దానివల్ల ఏమైంది? ఫైనల్గా రాష్ట్రం వెనకబడిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా స్థిమితం లేదు, రాజకీయ నాయకుల్లో ఆలోచన తత్వం లేదు. అందుకని ఈ రాష్ట్రాలకు ఏ ఇన్వెస్టర్ వస్తాడండి? ఇక్కడికి ఏ ఇన్వెస్టర్ వస్తాడు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ఒక ఆలోచన లేదు. అక్కడ ప్రధానమంత్రి గారి సమక్షంలో అమరావతికి శంకుస్థాపన చేసి 2,500 కోట్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంతకు మొదలుపెట్టి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ తర్వాత మళ్ళా వచ్చి 3 రాజధానులు అంటే ఈ రాష్ట్రానికి స్థిమితం లేదు. కాబట్టి మేము రాము అని మన పిల్లలందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు. నిరుద్యోగ సమస్య అత్యంత దారుణంగా ఉంది మన రాష్ట్రంలో. దీని గురించి మాట్లాడరే 3 రాజధానులు. ఈ విధంగా క్యాచీ వర్డ్స్ పెట్టేసి మనల్ని బిజీగా చేసి మన ఎమోషన్స్తోనూ సెంటిమెంట్స్తోనూ ఆడుకుంటూ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పులకు చేశారు. మేము అదే ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటని మీరు ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వగలరా? మీరేదో బడ్జెట్ చూపించి 4.5 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు. మరి మీ కార్పొరేషన్ల భూములు, కలెక్టర్ల భూములు, ఎస్పీ పేరు మీద ఉన్న భూములు, మిగతా భూములు, బిల్డింగులు ఇవన్నీ కూడా మీరు మార్టిగేజ్ చేసి తెచ్చుకున్న ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రియల్ పిక్చర్ ఏదో చెప్పండి మీరు. ఎందుకంటే ప్రజలకు ఇది తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలది. మరి ఆ విధంగా చేయట్లేదు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ఏదైనా ప్రశ్నించే గొంతుకు కావాలా వద్దా? ఆ పైన మొత్తం రాష్ట్రమంతా కూడా డ్రగ్స్కు నిలయంగా మారిపోయింది. మరి విశాఖపట్నం అయితే ఇంకా దారుణం. నేను ఈ ప్రచారంలో వెళుతున్నప్పుడు చాలామంది సైకియాట్రిస్టులు నాకు కనపడి, సార్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే 4వ తరగతి చదివే పిల్లలు కూడా ఈ విధంగా డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు. దీన్ని గనక మనం ఆపకుంటే విశాఖపట్నంలో మనుగడ అన్నది చాలా కష్టమవుతుంది. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోదపడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. నేను ఇక్కడ విశాఖ నార్త్లో నేను ఎమ్మెల్యే, నా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ డ్రగ్స్, గాంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అన్నది నా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నాకు యువతరం కావాలి. అబ్దుల్ కలాం గారు యువతరాన్ని కాపాడు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆయన మా అందరికీ శాసించిన మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఆయన దూరదృష్టి ఏదైతే ఉందో దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయన శిష్యుడిగా నాది. అందుకనే ఈ పోరాటం చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఒక రాజకీయం, ఒక ఎమ్మెల్యే సీటు గురించి చేస్తున్నది కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వం, ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ వైభవం, ఆంధ్రప్రదేశ్కున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కార దిశగా జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భవించిందని మీకు చెప్తాను. ఇప్పుడే అన్నారు కేజ్రీవాల్ గారి యొక్క ప్రస్తావన తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇక ఈ రాష్ట్రం లోపల కానివ్వండి, లేకపోతే దేశ రాజకీయాల లోపల కానివ్వండి, అటు కేజ్రీవాల్ గారు అయితేనేమి, ఇటు జయప్రకాష్ నారాయణ గారు అయితేనేమి, ఇలా మే నుంచి వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సర్వీస్ నుంచి వచ్చి పార్టీలు పెట్టినటువంటి సందర్భమే. మరి ఆ పార్టీలు ఇవాళ నిలదొక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో జై భారత్ రేపు పొద్దున దేశవ్యాప్త ఉద్యమంగా కూడా మారనుందా, కార్యరూపం దాల్చనుందా? డెఫినెట్గా. అందుకనే పేరులోనే జై భారత్ నేషనల్ పార్టీ. క్రమక్రమంగా ఎదుగుతాం. ఒక చిన్న బీజం ఈరోజు నాటాం. ఇది ఒక మహావృక్షంగా మార్చాలని. అది నా స్వార్థం కోసం కాదు, దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. రేపు మా మనవళ్ళు మనవరాళ్ళు వచ్చి, తాత ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో, నువ్వేం చేసావని అడిగినప్పుడు నేను సమాధానం ఇవ్వకుంటే ఆ రోజు దట్ వాజ్ మై డెత్. ఆ రోజు నా మరణమే అది. కాబట్టి వాళ్లకు సమాధానం ఇవ్వాలి. నేను నా వంతు ప్రయత్నంగా నేను ఇది చేశాను. నా వంతు ప్రయత్నంగా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఈ విధమైన ప్రయత్నం చేశాను. ఎస్, టు మేక్ ఎన్ ఎఫర్ట్. మనం ప్రయత్నం చేయడం అన్నది చాలా ముఖ్యం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తాతో వచ్చారు, ఈయన ఆమ్ ఆద్మీ పార్టీతో వచ్చారు. ఇవన్నీ కూడా మార్పు, ప్రజల ఆలోచనలో ఒక మార్పు తీసుకోవాల్సిన విధానం. చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టించడం అన్నది మన యొక్క కర్తవ్యం. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ చేస్తున్నది కూడా అదే. ప్రజల్లో చైతన్యం. మీరన్నారు ఆ పార్టీ ఎలా కొనసాగుతుందని. మాకు ప్రధానమైన ఫౌండేషన్ కానీ మాకు ప్రధానమైన రిసోర్సెస్ ఏదంటే యువతరం, యూత్.
యూత్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నంత యువతరం కానీ దేశంలో ఉన్న ఇంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇవి యువతరాన్ని మనం మన ఆలోచనలు తీసుకువెళ్ళడం చాలా సులభం అవుతుంది అన్నది ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా. సార్, మీరు అంటున్నారు ఇవాళ యువతరాన్ని కూడగట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాము అంటారు, కానీ ఒక పార్టీని నడపాలంటే కావాల్సినటువంటిది డబ్బు. ఇవాళ రాజకీయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడినటువంటి సందర్భంలో జై భారత్ కూడా డబ్బులు పంపిణీ చేస్తుందా, డబ్బుతో రాజకీయం చేస్తుందా? రాజకీయాలు చేసి మేము రాజనీతి చేస్తాం. రాజకీయాలు చేయడానికి డబ్బు కావాలి, రాజనీతి చేయడానికి మినిమం ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. అది మళ్ళా కూడా దాంట్లో కూడా మార్పు. ఇప్పుడు రాజకీయాలు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు మీ దగ్గర డబ్బు ఉంటే తప్ప మీరు రాజకీయాలు చేయలేరు అన్న ఒక పరిస్థితిని తీసుకొచ్చి అందరినీ భయపెడుతున్నారు. వీళ్ళు ఎవరైనా ప్రజాసేవ చేద్దామన్న ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళకి భూతాన్ని సృష్టించారు, ఈ డబ్బు భూతాన్ని సృష్టించారు. ఈ డబ్బు ఉంటే తప్ప మీరు రాజకీయాలు చేయలేరని చెప్పేసి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ముందడుగు వేయట్లేదు. అది రాజకీయం. జై భారత్ నేషనల్ పార్టీ ఫాలో అవుతుంది రాజనీతి. రాజనీతి చేయడానికి మీకు అవసరం లేదు, మీ యొక్క భావాలు, ఆర్థిక పరిస్థితి అవసరం లేదు, హార్దిక పరిస్థితి అవసరం. హార్ట్ఫుల్గా మేము ముందుకెళ్తాం. దానికోసం మాకు మినిమం మా ఖర్చులు మేము పెట్టుకొని ముందుకు వెళ్ళగలం. సో ఆ విధంగా ముందుకెళ్తోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఇక మీరు ఇంకో మాట అన్నారు, మీడియా ఇవాళ ఏది కూడా చూపించేటువంటి పరిస్థితులు లేదు అని. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీడియాలో విశ్లేషకుల కంటే కూడా విచ్ఛేదకులు ఎక్కువైనటువంటి పరిస్థితి. మరి అలాంటి ఆ పరిస్థితుల్లో జై భారత్ వెనకాల మీడియా ఎందుకు రావట్లేదు? నా స్టూడియో 18 ఉంది మా ముందు. వీఆర్ ఆల్వేస్ మీరందరూ ఉన్నారు. మా సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ప్రధానమైనది సోషల్ మీడియా చాలా ప్రభావంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా ఉపయోగించుకుంటాను. సమాజం మారాలి, సమాజం బాగుండాలని కోరుకునే హితచింతకులు మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ హార్దికంగాను మీలాంటి వ్యక్తులు, ఈ ఇద్దరి కలయిక మరియు యువతరం, ఈ మూడింటిని కలుపుకొని మనం ముందుకు వెళితే ఒక మార్పు తీసుకురాగలమన్న ఒక హోప్తో వచ్చాం. కానీ మమ్మల్ని కూడా చాలామంది ఎందుకు 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 అన్న ప్రశ్నలతో ఇలా చేయగలరా, అలా చేయగలరా, వాళ్ళు 30 కోట్లు పెడుతున్నారు, వాళ్ళు 40 కోట్లు పెడుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మేమేమంటామంటే మా ప్రయత్నం చేశాం. మేము భగవద్గీత నమ్ముకున్నవాడిని. కర్మణ్యవాధికారస్య అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, రిజల్ట్ ఏమవుతుందో డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే మన ఎఫర్ట్స్ అన్నవి 100% మనం పెట్టగలిగితే భగవంతుడు చూసుకుంటాడు మిగతాది. సో కానీ ఆ ప్రయత్నం అన్నది చేయాలి. కర్మ సిద్ధాంతం ఎస్, వీఆర్ ఫాలోయర్స్ ఆఫ్ కర్మ సిద్ధాంత డెఫినెట్గా. కాసేపు రాజకీయాలని పక్కన పెట్టి ఒక్కసారి వృత్తి వైపు మనం వెళ్తే, ఆ రోజున ఫోక్స్ వ్యాగన్ నుంచి మొదలు పెడితే జగన్ ఆస్తుల కేసుల వరకు కూడా ఎన్నో కేసుల విషయంలో ఇవాళ మీకంటూ ఒక గొప్పతనాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి మీరు. మరి ఇలాంటి సందర్భంలో మీరు చూసిన అన్ని కేసుల్లో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి కేసు ఏంటి? అసలు దాని విషయంలో మీరు ఎట్లా? ఇబ్బంది అన్న కేసు ఏది లేదు నాకు. ఎవ్రీ కేసు ఈజ్ ఏ ఛాలెంజ్, ఒక ఛాలెంజింగ్ కేసు అనమాట. అంటే నాకు 7 సంవత్సరాల టెన్యూర్లో ముఖ్యంగా 2009 తర్వాత, నేను 2006లోనే వచ్చాను ఇక్కడికి. 2009 తర్వాత ఏవైతే మాకు హైకోర్టులు కేసులు ఇవ్వడం మొదలుపెట్టిందో ప్రతి కేసు కూడా ఒక యూనిక్ కేసు. దాంట్లో ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం. ఇబ్బంది ఏది పెట్టలేదు. ఇబ్బంది ఒకటే పెట్టింది ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్. మీరు ఆ టైంలో నేను ఉన్నప్పుడు సిబిఐలో కానిస్టేబుల్ నుంచి డైరెక్టర్ వరకు కేవలం 5,000 మంది మాత్రమే మొత్తం ఇండియాలో స్టాఫ్. ఆ 5,000 దాంట్లో మా దగ్గర ఉన్నది ఒక 40-50 మంది. ఈ 40-50 మందితో ఇన్ని కేసులు డీల్ చేయాలన్నది అది ఒక మాత్రమే ఇబ్బంది. కానీ మా దగ్గర ఉన్న ఆఫీసర్స్ కానీ, మా కానిస్టేబులరీ కానీ, మేము ఫ్యామిలీ లైఫ్ని మేము పక్కన పెడతాం సార్, ఇది మన డ్యూటీ, ఇది మన బాధ్యత. మన కోర్టులు ఈ విధంగా మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు రేస్ టు ది అకేషన్. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేయడం వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద కేసుల్లో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం మనం. సో ఆ విధంగా నేర్చుకుంటూ ఒక ఇన్వెస్టిగేటర్గా అంటే మీరు చేసిన ప్రతి కేసు కూడా దేశవ్యాప్త సంచలనాలే, ప్రతి కేసు దేశవ్యాప్త సంచలనమే. మరి అందులోపల కొన్నింట్లో ఒడిదుడుకులు ఉండొచ్చు, కొన్నింట్లో ఒత్తిడులు ఉండొచ్చు. మరి వీటి లోపల ప్రధానంగా ఒత్తిళ్ళు అంటే మీరు అన్నట్టు ఓన్లీ ఒత్తిడి ఏంటంటే ఈ సమయము, లోడ్. ఎందుకంటే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, ఎదుటి వ్యక్తులు వాళ్ళు మీరన్నట్టు మళ్ళా ధనవంతులు. వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకురాగలరు, పెద్ద పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకొని తెస్తారు. మేము మాకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వీళ్లతో లీగల్ ఆఫీసర్స్తో మేము ఫైట్ చేయాలి. దానికోసం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అందరూ ఒక టీమ్గా తయారు చేసి ఒక్క విషయంలో కూడా మేము ఎప్పుడూ కూడా మాకు అడ్వర్స్గా ఆర్డర్స్ రాలేదు. ఆ సమయంలో ఒక్క ఆర్డర్ కూడా, ప్రతిదీ మేము హోంవర్క్ చేసుకొని చేసేవాళ్ళం, కోర్టులు అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ముందుకు వెళ్ళాం. సో ఆ విధంగా మీరు అన్నట్టు ప్రెషర్ అంటే ఓన్లీ టైం ప్రెషర్ వస్తే
ముఖ్యంగా సమయము, నా స్టాఫ్ యొక్క చాలా తక్కువ స్టాఫ్ ఉండడం, ఈ రెండిటి వల్ల మేము సఫర్ అయ్యాము. కానీ అదర్వైజ్ ఈచ్ కేస్ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ కూడా కొత్తగా నేర్చుకోవడానికి ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడింది నాకు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక మార్కు చూపించినటువంటి లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి మార్కు చూపించారా? మార్క్ అంటే ఏమవుతుందంటే అది చూపించుకునేటట్టు కాదు, అది పని చేస్తుంటే ఒక్కొక్కసారి అది కలిసి వస్తుంటుంది. ఆ విధంగా జనాల్లో, ఎందుకంటే మీడియానే నాకు ఈ పేరు రావడానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషనర్ దగ్గర కూడా నా నిక్ నేమ్ ఈ విధంగా పెట్టండి అని అడగడం జరిగింది. ఎందుకంటే వివి లక్ష్మీనారాయణ చాలామందికి తెలియదు, జేడి లక్ష్మీనారాయణ అంటే తెలుస్తుంది. అందుకనే నేను రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని ఆ పేరుని ఇంక్లూడ్ చేయమని కూడా నేను అడిగాను. సో ఆ విధంగా పరిస్థితి. కాబట్టి మీడియా ప్రభావం వల్ల ఇది వచ్చింది. మనం పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజల హితం కోసం, ప్రజల కోసం ముడిపడి మనం పనిచేస్తే ఆ తర్వాత ప్రజల్లో మెప్పుదల వస్తుంది, ప్రజలు కూడా గమనిస్తుంటారు ప్రతి విషయాన్ని. సో ఆ విధంగా వచ్చింది. కానీ ఈ పేరు రావడానికి ఈ విధంగా పని చేయాలన్న ఇదే ఉండదు. ఇక రాజకీయాలకి ముందు కూడా జేడీ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ని స్థాపించి యువత కోసం ముందుకు సాగినటువంటి వైనం. అసలు జేడీ ఫౌండేషన్ స్థాపనకు గల ఉద్దేశాలు ఏంటి? జేడీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమం ఏంటి? ఇది జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్. జేడీ ఫౌండేషన్ అంటే అది నేను 2018వ సంవత్సరంలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చిన తర్వాత, రాష్ట్రమంతా తిరిగిన తర్వాత మనకంటూ ప్రజల్లో కొన్ని విషయాలు, ముఖ్యంగా వ్యవసాయం, ఉపాధి, తర్వాత యువతరం, విద్య, వైద్యం, ప్రకృతి, పర్యావరణం, వీటన్నిటి గురించి చేయాలంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్ పెట్టాలని చెప్పేసి జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో ముఖ్యంగా గ్రామాలు దత్తత తీసుకోవడం, ఆ తర్వాత గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOs అన్నవి పెట్టి రైతులందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్లను లాభసాటిగా వ్యవసాయాన్ని ఎలా మార్చాలి అన్నది ఒక కాన్సెప్ట్. తర్వాత వచ్చేసి అందులో అనేక కార్యక్రమాలు, కోవిడ్లో కార్యక్రమాలు చాలా చేశాము. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా జాబ్ మేళా ఒకటి ఏర్పాటు చేశాము. ఆ తర్వాత జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఇంటీరియర్ గ్రామీణ ప్రాంతాల్లో 8 లైబ్రరీలు ఏర్పాటు చేశాము మేము. అలా చేసుకుంటూ పోతుంటే ఇక్కడ KGHలో కూడా అనేక రిపేర్స్ చేపట్టాము. సో ఈ విధంగా చూస్తే జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అన్నది ఒక అన్ని రంగాలలో ప్రజలను మమేకం చేసి మనకన్నా సమాజ హితవు చాలా ముఖ్యమని చెప్పడానికి, సమాజ సంక్షేమం ముఖ్యమనడానికి ఆ విధంగా ప్రజలలో ఒక భావాన్ని తీసుకొచ్చి, ఈవెన్ పొలిటికల్గా తీసుకున్నా కూడా మేము సర్పంచులకు ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము మేము, 2 రోజుల ట్రైనింగ్. అందులో సుమారుగా 12 మంది సర్పంచులు అయ్యారు తెలంగాణ ప్రాంతంలో. సో ఆ విధంగా ఈసారి ఈ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా కండక్ట్ చేస్తాం మేము. సో ఆ విధంగా ప్రజలలో, ముఖ్యంగా యువతరంలో ఆ విధమైన విషయాలు, ఉపాధి భరోసా అని చెప్పి సుమారుగా 30 కుటుంబాలను ఆదుకున్నాం. వాళ్లకు పర్మనెంట్గా వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాం. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళితే జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అన్నది ఒక డెవలప్మెంటల్ ఓరియంటేషన్, అందరూ కలిసి అభివృద్ధి చేద్దామన్న కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాం. ఇక ఇవాళ జై భారత్ నేషనల్ పార్టీ, దాని యొక్క మేనిఫెస్టో ఏంటి? ప్రజల్లోకి మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఇస్తున్న హామీ ఏంటి? జై భారత్ నేషనల్ పార్టీ మన ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఫస్ట్ పార్టీ, ఇది ఫస్ట్ నేషనల్ పార్టీ ఆర్ ఫస్ట్ పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మొన్న మిగతా పార్టీలు రిలీజ్ చేశాయి. మేము పార్టీ డిసెంబర్ 22న ప్రారంభించిన పార్టీ సంక్రాంతి సమయంలో మేము మేనిఫెస్టో రిలీజ్ చేసాం. మేము అంటున్నది ఏంటంటే అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, ఇది మా అజెండా. తర్వాత 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు కేటాయించాలి. మద్యపాన నిషేధం అన్నది మహిళల చేతుల్లోనే ఉంటుంది. మహిళలు ఎక్కడైతే మద్యం వద్దు అంటే అక్కడ మద్యం షాపులు క్లోజ్ అయిపోతాయి. ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరు మీద టేకు, ఎర్రజద్దనం చెట్లు నాటించి ఆ అమ్మాయి 21 సంవత్సరాలు రాగానే వాటి వల్ల వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయికి ఇస్తాం. ఉచితాలు లేవు, కేవలం 2 ఉచితాలు మాత్రమే పెట్టాం. మొదటిది ఆర్టీసీ బస్సుల్లో గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, విద్యార్థులకు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం. మధ్యతరగతి తర్వాత బిలో పావర్టీ లైన్, పేదరికంలో ఉన్నవాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, కంకర అన్నవి మీ ఇంటి కన్స్ట్రక్షన్ ప్రదేశంలోనే మేము సరఫరా చేస్తాం. ఈ 2. ఆ తర్వాత మిగతావి చూసుకుంటుంటే స్టార్టప్స్ కోసం,
ఆ తర్వాత వచ్చి సోలార్ ఎనర్జీ తీసుకురావాలని. మీరు చూసుకుంటే మా మేనిఫెస్టో అన్నది ఇది రీసెర్చ్ చేసిన మేనిఫెస్టో. దిస్ ఈజ్ ది బెస్ట్ మేనిఫెస్టో అని చాలామంది మాట్లాడడం జరిగింది. రైతులకు రైతు చేయూత కింద సుమారుగా 16,500 రూపాయలు. తర్వాత స్వామినాథన్ కమిషన్ యొక్క ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్తో కొనుగోలు. ఆ తర్వాత కూలీల ఖర్చు కోసం రైతుకు 5,000 రూపాయలు రైతుకి ఇస్తాం. రైతు ఫార్మర్ విల్ బి ది వివిఐపి ఇన్ దిస్ స్టేట్. ఆగస్టు 15, జనవరి 26 కలెక్టర్ ఆఫీస్లోనూ ఇతర కార్యాలయాల్లోనూ జెండా వందనం చేసి జెండా ఎగరేసేది రైతు. ఆ విధంగా మేము తీసుకువెడుతూ ఉద్యోగులకు అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా డెవలప్ చేసే విధంగా మేనిఫెస్టో తయారైంది. ఇప్పుడు నేను ఉత్తర నియోజకవర్గాన్ని మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయబోతున్నాను 2 రోజుల్లో. అంటే ముఖ్యంగా కూడా అంటే మీరు రైతు అన్నారు కాబట్టి ఒక మాట సందర్భం గుర్తుకొచ్చింది. గతంలో ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి సందర్భం, అసలు రైతులకి మీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేశాను. మహారాష్ట్ర అన్నది రైతుల విషయంలో చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. మీరు చూసుకుంటే అక్కడ షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది నేను మీతో సందర్భంలో నేను కిన్వట్లో చూశాను, మీరు చూసింటారు నాకు. ఆ తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అక్కడ శరత్ జోషి గారని ఉండేవారు, షత్కరి సంఘటన అది. ఆయన 2 సార్లు అరెస్ట్ చేశాను నేను. ఆ 2 సార్లు అరెస్ట్ చేసినప్పుడు అదొక గొప్ప అనుభవం నాకు. మేము పోలీస్ స్టేషన్లో తీసుకుంటే అక్కడ ఆయనకు బోర్డు పెట్టి క్లాసులు తీసుకున్నాం మేము. ఆయన క్లాస్ చెప్పేవారు మాకు, రైతులేంటి, వాళ్ళ సమస్యలేంటి, మీరు పోలీసుల మధ్యలో ఎందుకు వస్తున్నారు అని చెప్పి 2 సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ప్రాధాన్య దేశం కాబట్టి వ్యవసాయానికి కనుక మనం పెద్దపీట వేయకుంటే, ఇప్పుడు కోవిడ్లో కూడా ఏకైక మన వ్యవసాయమే మనకు జీడిపిని నిలపగలిగింది. మిగతావన్నీ కూడా మూతపడ్డాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మూతపడింది, సర్వీసెస్ మూతపడ్డాయి. ఓన్లీ వ్యవసాయమే జీడిపి పెంచగలిగింది. రైతు లేకుంటే ఏముంది? కంప్యూటర్లు తింటామా, సెల్ ఫోన్స్ తింటామా? మన 5 వేళ్ళు 3 సార్లు నోట్లోకి వెళ్ళాలంటే రైతు ఉంటే తప్ప అది అవ్వదు. కాబట్టి రైతును ఈజ్ అన్ అసెట్, మన ఆస్తి. సో రైతును అందుకనే 12 ఎకరాల కౌలుకు తీసుకుని నేను గత 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నేను రైతుల కష్టాలేంటో, కౌలు రైతుల కష్టాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. సో ఆ విధంగా రైతుని ఇప్పుడు పిల్లలు కూడా ఇంజనీర్లు అవుతామంటారు, ఇదవుతామంటారు, కానీ రైతుగా మారుతామని ఎవరు అనరు. కాబట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయాలన్నది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే అది లేకుంటే మనం ఏం చేయలేం. మనం ఇంత రీసెర్చ్ చేయవచ్చు, ఇంత డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ రైతులు లేకుండా మనం భవిష్యత్తులో ఉండలేము. అందువల్ల ఆ రైతుతో నాకున్న అవినాభావ సంబంధం అది. రేపు రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటర్ మహాశయునికి జై భారత్ నేషనల్ పార్టీ ఇచ్చేటువంటి అప్పీల్ ఏంటి? దాని ద్వారా వాళ్ళు ఓట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం ఆలోచించి మీకు ఓటు వేయమంటారు? మేము ఓటు వేయమన్నది మా మేనిఫెస్టో చూసి వేయమంటాం. మేము ముఖ్యంగా కోరుతున్నది ఏంటంటే, మీరు పార్టీలను చూడకండి, అభ్యర్థులను చూడండి అని చెప్తాం ఓటర్లకి. అందుకని ఎప్పటికి కూడా నేను కాళోజీ నారాయణరావు గారి ఈ మాట ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన ఏమంటారంటే, ఏ పార్టీ వాడో చూడకు, ఏ పార్టీ వాడో చూడ అంటాడు. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడొద్దు, ఏ టోపీలు మీకు ఎన్ని టోపీలు పెట్టాడో చూడమంటాడు. సో ఆ విధంగా మనం చూసుకొని ముఖ్యంగా మా మేనిఫెస్టో చూడండి, మా క్యాండిడేట్ల యొక్క క్వాలిఫికేషన్లు చూడండి, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు చూడండి. మేము సుమారుగా 80 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టాం. 80 మంది వాళ్ళ నియోజకవర్గం మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ఈ విషయాలు చేయకుంటే మీరు మా మీద కేసులు పెట్టొచ్చని కూడా మేము అందులో రాస్తున్నాం. మిగతా వాళ్ళు చేయమనండి, తెలుగుదేశం వాళ్ళని కానీ వైఎస్ఆర్సీపీని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఒకసారి 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వమనండి. మద్యపాన నిషేధం చేస్తానన్నారు, రుణమాఫీ చేస్తానన్నారు, అవ్వలేదు. ఎందుకంటే కమిట్మెంట్ లేదు, చెప్పడమే. అందుకనే పెద్దవాళ్ళు అమిత్ షా గారు కూడా ఏ సబ్ జుమ్లా హై అంటాడు. అంటే ఇలాంటి మాయమాటలు చెప్తుంటాం మేము. కాబట్టి ఆ స్థాయికి రాజకీయాలు దిగిపోయాయి. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఒక స్థాయికి తీసుకొస్తాం. తరువాత మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నాం. ఏదైతే ఎన్నికల సంఘం మాకు ఇచ్చిన పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులలోనే ఖర్చు చేస్తూ మేము ఎన్నికల ప్రచారం చేస్తాము. ఇది కూడా మేము తీసుకున్న ఇంకొక డెసిషన్. సో ఆ విధంగా చూస్తూ ఒక మార్పు రాజకీయాలు తీసుకొస్తూ రాజకీయాలను రాజనీతిగా మార్చే సందర్భంలో జై భారత్ నేషనల్ పార్టీ ముందుంది. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు కూడా మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. అందులో ప్రధానంగా విశాఖపట్నంలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం,
ఆ తర్వాత యువతరకు ఉపాధి కల్పించే విధంగా మహిళల ప్రతి ఇల్లు కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చే సంకల్పం, ఒక లైబ్రరీలు, ఆ తర్వాత ఒక నాలెడ్జ్ హబ్, ఒక కల్చరల్ సెంటరు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు నేను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నేను పెడతానని చెప్పేసి నా మేనిఫెస్టోలో రాయబోతున్నాను. అండ్ వీల్ బి అవైలబుల్. మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి చట్టాలు చేయాలన్నా మేము చేస్తాం. ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అన్నది చూపిస్తాం. అందుకనే మా ట్యాగ్ లైన్ ఏంటంటే ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా మారుస్తాను అన్నది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో. అంటే ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే తన నియోజకవర్గాన్ని ఏం చేయగలడు అని 5 సంవత్సరాల్లో చూపించే సంకల్పంతో మేము వస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ చూసి ఓటర్లు మా పార్టీకి, ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు వాళ్ళు ఓట్లు వేయాల్సిందిగా నేను వాళ్ళను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది మనమంతా గెలవాల్సిన సమయం. నన్ను గెలిపించడం కాదు, ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అన్నది మా కాన్సెప్ట్. కాబట్టి నాకు ఓట్లు వేస్తే అది ప్రజాస్వామ్యానికి ఓట్లు వేస్తున్నట్టు, నాకు ఓట్లు వేస్తే ప్రజలు వాళ్లకు వాళ్ళు ఓట్లు వేస్తున్నట్టు. ఇది నేను అనుకునే కాన్సెప్ట్. సో ఆ దిశగా ముందుకెళ్తున్నాను. చివరిగా ఒక్కొక్క క్వశ్చన్ ఉంది. ఇప్పటి వరకు కూడా మనం ఓటర్లను చూసాం, వాళ్ళకి చేసేటువంటి అభ్యర్థనలు చూసాం. కానీ ఈ రోజున మొట్టమొదటిసారి ఓటు హక్కు పొంది మొదటిసారి ఓటు వేయబోతున్నటువంటి యువతకి మీరు ఇచ్చేటువంటి సలహా సూచన ఏంటి? ఓటు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనం ఓటు వేయమో మనం ప్రశ్నించే అధికారాన్ని పోగొట్టుకుంటాం. ఇది ముఖ్యంగా ఓటర్లు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్సు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత అవినీతి జరుగుతోంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంటాం, చర్చలు చేస్తుంటాం. ఆ చర్చలకు మీకు ఫలస్వరూపం రావాలంటే అది కేవలం ఓటు ద్వారానే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా డబ్బు మీద కూర్చొని ఆ తర్వాత రౌడీయిజంతో నడుస్తున్నారు. కానీ వాళ్ళని డైరెక్ట్గా ప్రజలు ఎదుర్కోలేరు. ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మే 13న మీ ఓటు ద్వారా వాళ్ళని కొట్టండి అంటాను నేను. సో బీట్ దెమ్ విత్ యువర్ ఓట్. ఆ తర్వాత ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్సు, ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఓటర్స్ కూడా చాలామంది ఓటింగ్కి రావట్లేదు ఈ మధ్య. అందుకనే పట్టణ ప్రాంతంలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేవి మొదలయ్యాయి. అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంకులు తయారు చేసుకొని వాళ్లకు పథకాలని, ఉచితాలని ఇస్తూ వాళ్ళను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని చూస్తున్నారు. కాబట్టి మనం గనుక ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయగలిగితే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం అన్నది ఏర్పడుతుంది. అందుకనే అబ్రహాం లింకన్ గారు అన్నారు, బుల్లెట్ కన్నా శక్తివంతమైనది బ్యాలెట్ అన్నారు ఆయన. కాబట్టి ఫస్ట్ టైం ఓటర్స్ గమనించాల్సింది ఏంటంటే బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. కాబట్టి ఆ బుల్లెట్ మీ చేతిలో ఉంది, ఆ బ్యాలెట్ మీ చేతిలో ఉంది. దాన్ని వినియోగించుకొని నిజమైన ప్రజాస్వామ్యానికి మనం నాంది పలుకుదామని ఫస్ట్ టైం ఓటర్స్కి నేను విన్నవిస్తున్నాను. సార్, ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు సిపిని కలిసారు, మీ పైన హత్యాయత్నం జరగబోతోంది అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు, నాకు థ్రెట్టింగ్ ఉంది అనేటువంటి మాట చెప్పున్నారు. అసలు దానిపైన ఏమంటారు సార్? నేను ఒక ఇన్ఫర్మేషన్ ఆయనకు అందజేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఆర్పిసి ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద సెక్షన్ 39 అని ఉంటుంది. ఆ 39లో ఏముంటుందంటే ఒక పౌరుడు ఈ కింది విషయాలలో గనుక వాళ్ళ దగ్గర ఈ కింది నేరాలు జరగబోతున్నాయని వాళ్ళ దగ్గర సూచనలు వస్తే ఆ సూచనలు దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కానీ పోలీసుకు కానీ మెజిస్ట్రేట్కి కానీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అన్నది చెప్పింది. నేను పోలీస్ సిపి గారికి ఇచ్చినది చట్టపరంగా ఒక బాధ్యతను ఆయనకు తెలియజేశాను. నాకు తెలిసిన సమాచారం కొంతమంది ఎవరైతే మీరు అన్నట్టు ఇందాక హై ప్రొఫైల్ కేసెస్ గురించి మాట్లాడారు, ఆ హై ప్రొఫైల్ కేసెస్లో ఉన్న వ్యక్తులను నేను ఆ సమయంలో సిబిఐలో ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఇబ్బంది కలుగజేశానట. అందువల్ల వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా మా బాసులు ఎవరైతే ఉన్నారో ఆ బాస్కి ఈయనకు ఏదైనా చేసి ఆ బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, మమ్మల్ని అంతా కూడా ఇక్కడున్న చిన్న బాసులు చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసిన విషయం నాకు తెలిసింది. అంటే ఈ 39వ సెక్షన్లో సెక్షన్ 302 అంటే ఈ విధమైన వ్యవహార హత్యా ప్రయత్నాలు, హత్య ఇలాంటి చేసే సమాచారం జరిగినప్పుడు బాధ్యత గల పౌరుడిగా పోలీసుకు సమాచారం అందించడం నా విషయం. అందుకనే కమిషనర్ గారికి వెళ్ళి నాకు అందిన సమాచారం ఇది, దీన్ని బట్టి మీరు తగిన చర్యలు తీసుకోండి అని వారికి చెప్పడం జరిగింది.
ఎందుకంటే అది బాధ్యత. నేను చేసింది ఒక బాధ్యత. సెక్షన్ 39లో ఉన్న విషయాన్ని నేను ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఇవ్వడం. అదే డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చినటువంటి మీకు ఆ రూల్ తెలుసు కాబట్టి మీరు చేసినట్టు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం చాలామందికి చట్టాలు నేర్పించట్లా. మనం ఏవేవో చెబుతున్నాం కానీ పిల్లలకు ముఖ్యంగా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అండ్ చట్టాలు ఈ రెండు కూడా మనం నేర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే చట్టాల పట్ల అవగాహన ఉంటుంది. దానివల్ల పోలీసుల యొక్క హై హ్యాండెడ్నెస్ తగ్గుతుంది, ప్రజలు కూడా ఎంపవర్ అవుతారనమాట. అంటే పాఠ్యాంశాల్లోనే ఇక్కడ లేనటువంటిది కదా సార్. తీసుకురావాలి, పాఠ్యాంశాల్లో తీసుకురావాలి ఇవన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది వివి లక్ష్మీనారాయణ గారితో సాగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా యువత, అదేవిధంగా ఈరోజు తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక మందితో కూడా ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటిది ముందుకు సాగుతుందని, ఖచ్చితంగా విజయదుందుబిని మోగించి ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా కూడా మార్చి చూపిస్తానంటున్నారు లక్ష్మీనారాయణ గారు. ఇక మరో వ్యక్తితో మరో విశిష్టమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.